Telugu IQ Dose Vlogs. Explore, Enki learn and inspire. తెలుగు ఐక్యూ డోస్ వ్లాగ్స్ ఛానల్ కు స్వాగతం. ఇక వీడియోను ప్రారంభిద్దాం. నమస్కారం. కురుక్షేత్రంలో జరిగిన ఆ 18 రోజుల మహాభారత యుద్ధం గురించిన ఈ విశ్లేషణకు స్వాగతం. అద్భుతమైన సైనిక వ్యూహాలతో, ఎత్తుగడలతో మొదలైన ఈ యుద్ధం చివరికి నైతిక విలువల పతనానికి, అలాగే పూర్తిస్థాయి వినాశనానికి ఎలా దారితీసిందో మనం ఈరోజు వివరంగా మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 దశలను కవర్ చేద్దాం. ముందుగా యుద్ధ నియమాలు, ఆ తర్వాత ప్రారంభంలో వాడిన వ్యూహాలు, ఆపై అత్యంత కీలకమైన పద్మవ్యూహం, నాయకుల పతనం, చివరగా తుది వినాశనం. ఒక పద్ధతి ప్రకారం మొదలైన ఈ వ్యవహారం కంప్లీట్ డిజాస్టర్ వైపు ఎలా వెళ్ళిందో డీటెయిల్డ్గా చూద్దాం. సరే, మొదటి విభాగానికి వచ్చేద్దాం. అదే యుద్ధ నియమాలు. అసలు యుద్ధభూమిలో ఒక్క బాణం కూడా వదలక ముందే ధర్మాన్ని నిలబెట్టడానికి అప్పట్లో కొన్ని కఠినమైన నియమాలను సెట్ చేశారు. భీష్మ పితామహుడు పెట్టిన 6 బేసిక్ రూల్స్ ఒకసారి గమనిద్దాం. ఫస్ట్, యుద్ధం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకే జరగాలి. సెకండ్, సమానుల మధ్యే పోరాటం ఉండాలి. థర్డ్, శరణ కోరిన వాళ్లను వదిలేయాలి. ఇక 4, 5, సేవకులను అలాగే ఆయుధం లేని వాళ్లను అస్సలు టచ్ చేయకూడదు. అండ్ లాస్ట్, ఒక వీరుడితో ఒకరు మాత్రమే పోరాడాలి. ఈ నియమాలు చూస్తే చాలా ఖచ్చితంగా ధర్మబద్ధంగా అనిపిస్తున్నాయి కదా. కానీ రాబోయే రోజుల్లో జరిగే అరాచకానికి ఈ రూల్స్కి మధ్య ఎంత తేడా ఉంటుందో ముందు ముందు మీకే అర్థమవుతుంది. ఇక రెండవ విభాగం, ప్రారంభ వ్యూహాలు. ఈ రూల్స్ అన్నీ పక్కాగా సెట్ చేసుకున్నాక భయంకరమైన జ్యామితీయ సైనిక నిర్మాణాలతో అసలు యుద్ధం మొదలైంది. మొదటి 5 రోజుల్లోనే సీన్ ఎంత ఇంటెన్స్గా మారిందంటే, ఫస్ట్ డే వ్యూహాల ధాటికి పాండవుల వైపు భారీ ప్రాణనష్టం జరిగింది. 3వ రోజు చూస్తే సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఆయుధం పట్టెంత కోపమొచ్చింది. ఇక 4వ రోజు భీముడు తన బలాన్నంతా ఉపయోగించి కౌరవుల గజసేనను నాశనం చేశాడు. ఈ ప్రారంభ దాడులే రాబోయే మారణ హోమానికి పునాది వేశాయని చెప్పొచ్చు. 6వ రోజు నాటికి వ్యూహాలు మరింత పదునెక్కాయి. పాండవులు ఏకంగా శత్రువులను మింగేసే మకర వ్యూహాన్ని, అంటే ఒక మొసలి ఆకారాన్ని పన్నారు. దానికి కౌంటర్గా కౌరవులు క్రౌంచ వ్యూహాన్ని, అంటే కొంగ ఆకారాన్ని ఎంచుకున్నారు. జంతువుల స్ఫూర్తితో పన్నిన ఈ భారీ వ్యూహాల వల్ల ఆ రోజు ఎవరికీ పర్ఫెక్ట్ విక్టరీ దక్కలేదు. కేవలం వేలాది మంది సైనికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అంతే. 7వ రోజుకొచ్చేసరికి ఇదొక నెక్స్ట్ లెవెల్ మైండ్ గేమ్లా మారిపోయింది. పాండవులు డైరెక్ట్గా శత్రువుల గుండెల్లోకి చొచ్చుకుపోయే కఠినమైన వజ్రవ్యూహంతో వస్తే దాన్ని అడ్డుకోవడానికి కౌరవులు మండలాకార వ్యూహాన్ని సెట్ చేశారు. ఇదొక పటిష్టమైన వృత్తాకార రక్షణ వలయం. ఈ మండలాకార వ్యూహం స్ట్రాటజిస్ట్ ఎంత బ్రిలియంట్గా ఉంటుందో తెలుసా? ఇదొక లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్. ఏనుగులు రథాలను కాపాడతాయి, రథాలు గుర్రాలను రక్షిస్తాయి, గుర్రాలు విలుకాండ్రను కవర్ చేస్తాయి, వాళ్లు కాడిబంట్లను చూసుకుంటారు. ఈ లేయర్స్ అన్నింటి మధ్యలో ఎవ్వరూ టచ్ చేయడానికి వీల్లేని ప్లేస్లో దుర్యోధనుడుంటాడు. దీన్ని ఛేదించడం శత్రువులకు దాదాపు అసాధ్యమనేలా ప్లాన్ చేశారు. 8వ రోజు కౌరవులు డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్లి తాబేలు ఆకారపు కూర్మ వ్యూహాన్ని వాడారు. కానీ పాండవులు ఊరుకుంటారా? 3 వైపుల నుండి ఒకేసారి అటాక్ చేసే శృంగాటక వ్యూహాన్ని వాడారు. ఈ అద్భుతమైన స్ట్రాటజీ వల్లే భీముడు కౌరవ రక్షణ వలయాన్ని బ్రేక్ చేసి దుర్యోధనుడి 8 మంది సోదరులను సంహరించగలిగాడు. వ్యూహం ఎంత పదునుగా ఉంటే రిజల్ట్ అంత ఇంపాక్ట్ఫుల్గా ఉంటుందని ఇక్కడ ప్రూవ్ అయింది. ఇప్పుడు 3వ విభాగం గురించి మాట్లాడుకుందాం. అదే పద్మవ్యూహం. ఇక్కడ నుంచే యుద్ధం ఒక డార్క్ టర్న్ తీసుకుంటుంది. పక్కా మిలిటరీ స్ట్రాటజీ కాస్త మోసపూరితమైన ఎత్తుగడల వైపు ఎలా మారిందో ఇప్పుడు మనం చూస్తాం. అసలు 13వ రోజుకి ముందు ఏం జరిగిందంటే, 9వ రోజు శ్రీకృష్ణుడికి మళ్లీ కోపం రావడం, 10వ రోజు శిఖండిని ముందు పెట్టి భీష్ముడిని పడగొట్టడం జరిగింది. ఆ తర్వాత ద్రోణాచార్యుడు సేనాధిపతిగా రావడం, 12వ రోజు త్రిగర్దులు ఒక మాస్టర్ ప్లాన్ వేసి అర్జునుణ్ణి మెయిన్ బ్యాటిల్ ఫీల్డ్కి దూరంగా తీసుకెళ్లడం. ఇవన్నీ కూడా కౌరవులు ఒక భారీ స్కెచ్ వేయడానికి దారితీశాయి. అదే ఈ పద్మవ్యూహం. 13వ రోజున ధర్మరాజును సజీవంగా పట్టుకోవడానికి కౌరవులు డిజైన్ చేసిన ప్రాణాంతకమైన తామర పువ్వు ఆకారమిది. చూడటానికి అందంగా అనిపించినా ఇది శత్రువులను సులభంగా లోపలికి లాగి
గిరగిరా తిరుగుతూ వాళ్ళని అక్కడే ట్రాప్ చేసే ఒక మాస్టర్ పీస్. ఆ టైంలో అర్జునుడు లేకపోవటంతో ఆ వ్యూహాన్ని బ్రేక్ చేయటం తెలిసిన ఏకైక వ్యక్తి అభిమన్యుడు మాత్రమే. కానీ ప్రాబ్లం ఏంటంటే అతనికి లోపలికి వెళ్లడం మాత్రమే తెలుసు, తిరిగి రావడం తెలీదు. అయినా సరే ధైర్యంగా లోపలికి వెళ్ళాడు. కాని అతను ఎంటర్ అవ్వగానే జయద్రథుడు మిగతా పాండవ సైన్యాన్ని అడ్డుకుని ఆ ఎగ్జిట్ డోర్ క్లోజ్ చేసేశాడు. దాంతో అభిమన్యుడు ఆ చిక్కుముడిలో ఒంటరిగా ఇరుక్కుపోయాడు. ఇక్కడే మనం రూల్స్ ఎలా బ్రేక్ అయ్యాయో గమనించాలి. ఒకరితో ఒకరు మాత్రమే పోరాడాలి అన్న రూల్ని ఎంతమంది మహాయోధులు గాలికి వదిలేశారో చూడండి. కర్ణుడు, దుర్యోధనుడు, శకుని, అశ్వత్థామ, జయద్రథుడు, ఎందుకు సాక్షాత్తు ద్రోణాచార్యుడు కూడా కలిసి ఒంటరిగా ఉన్న ఒక యువకుడిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఇక్కడి నుంచే ధర్మయుద్ధం అన్న మాటకు అర్థం లేకుండా పోయింది. కొడుకుని అంత అన్యాయంగా చంపేసరికి అర్జునుడి రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించండి. రేపు సూర్యాస్తమయంలోపు నేను జయద్రథుడిని అంతం చేస్తాను, లేకపోతే అగ్ని ప్రవేశం చేస్తాను అని 14వ రోజున ఒక భయంకరమైన శపథం చేశాడు. ఈ ఒక్క మాట నెక్స్ట్ డే బ్యాటిల్ని ఏ రేంజ్కి తీసుకెళ్ళిందంటే, ఇక్కడ శ్రీకృష్ణుడి సైకలాజికల్ వ్యూహం నిజంగా అద్భుతం. జయద్రథుడిని కాపాడటానికి కౌరవ సైన్యం మొత్తం ఒక పెద్ద గోడలా నిలబడింది. అప్పుడు కృష్ణుడు తన మాయతో ఒక ఫేక్ సూర్యాస్తమయాన్ని సృష్టించాడు. ఇంకేముంది, సూర్యుడు అస్తమించాడు కదా అని జయద్రథుడు రిలాక్స్ అయి బయటకు రాగానే కృష్ణుడు మాయను తీసేయడం, అర్జునుడు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా అతన్ని లేపేయడం జరిగిపోయాయి. నెక్స్ట్ 4వ విభాగానికి వద్దాం. నాయకుల పతనం. యుద్ధం ఆఖరి రోజులకు వచ్చేసరికి మొదట్లో పెట్టుకున్న నియమాలన్నీ పూర్తిగా కనుమరుగయ్యాయి. 15వ రోజు జరిగిన ఈ ఇన్సిడెంట్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఆయుధాలతో ఉన్న ద్రోణాచార్యుణ్ణి ఎదుర్కోవడం అసాధ్యం. అందుకే పదాలతో ఆడుకుని ఎమోషనల్గా దెబ్బకొట్టారు. అశ్వత్థామ అనే ఏనుగు చనిపోతే దాన్ని తెలివిగా వాడుకుని తన సొంత కొడుకే చనిపోయాడని ద్రోణుణ్ణి నమ్మించారు. ఆ షాక్లో ద్రోణుడు తన ఆయుధాలు వదిలేయగానే దృష్టద్యుమ్నుడు ఏ మాత్రం కనికరం లేకుండా ఆ నిరాయుధుడి తల ఖండించాడు. ఇక 16-17వ రోజుల్లో ఈ ఎథిక్స్ పతనం మరింత వేగవంతమైంది. కర్ణుడు వేరే దారి లేక అర్జునుడి కోసం దాచుకున్న ఇంద్రుడి అస్త్రాన్ని ఘటోత్కచునిపై వాడేశాడు. ఆ నెక్స్ట్ డే కర్ణుడి రథం చక్రం బురదలో కూరుకుపోయింది. దాన్ని బయటకు తీస్తున్న టైంలో చేతిలో ఎలాంటి ఆయుధం లేని కర్ణుడిని అర్జునుడు బాణంతో కొట్టాడు. ఇది నిరాయుధులపై దాడి చెయ్యకూడదన్న బేసిక్ రూల్ని కంప్లీట్గా బ్రేక్ చేయడమే. ఇక మనం చివరి విభాగానికి చేరుకున్నాం, తుది వినాశనం. ఫైనల్ డే వచ్చేసరికి సైనిక వ్యూహాలు, ఫార్మేషన్స్ అనే పదాలకు చోటే లేదు. అంతా కేవలం పగ, ప్రతీకారం, డిస్ట్రక్షన్ మాత్రమే. 18వ రోజు జరిగిన దారుణాలు వింటే అసలు ఒక యుద్ధం ఇంత ఘోరంగా దిగజారుతుందా అనిపిస్తుంది. చీకటి పడ్డాక అశ్వత్థామ దొంగచాటుగా గుడారాల్లోకి వెళ్లి నిద్రపోతున్న వాళ్లని చంపడం, ద్రౌపది 5గురు కొడుకులని మర్డర్ చేయడం, ఇంకా ఘోరమేంటంటే ఏకంగా ప్రపంచాన్ని నాశనం చేసే బ్రహ్మాస్త్రాన్నే ప్రయోగించడం. రివెంజ్ అనే ఫైర్లో మనుషులు ఎంతకైనా తెగిస్తారని ఇది క్లియర్గా చూపిస్తుంది. ఈ ఎపిక్ బ్యాటిల్ ఎండింగ్ కూడా ఒక పెద్ద రూల్ బ్రేక్తోనే జరిగింది. గద యుద్ధంలో నడుము కింద కొట్టకూడదు అనేది అందరికీ తెలిసిన యూనివర్సల్ రూల్. కాని భీముడు దాన్ని పక్కన పెట్టి దుర్యోధనుడి తొడల మీదే గదతో బలంగా కొట్టాడు. ఆ ఒక్క దెబ్బతో దుర్యోధనుడు నేలకూలాడు. దాంతో ఈ మహాసంగ్రామం కూడా ముగిసింది. జస్ట్ 18 రోజులు. అవును, ప్రపంచంలోనే అత్యంత గొప్ప సైనిక వ్యూహాలతో, ఎంతో కఠినమైన ధర్మాలతో స్టార్ట్ అయిన ఈ యుద్ధం కంప్లీట్గా ఒక నైతిక పతనంగా మారి ముగియడానికి పట్టింది కేవలం 18 రోజులు మాత్రమే. వ్యూహాలు ఎంత పకడ్బందీగా ఉన్నా పగ పెరిగే కొద్దీ చిట్ట చివరికి మిగిలేది వినాశనమే అని ఇది స్పష్టం చేస్తోంది. ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒక యుద్ధాన్ని ఎలాగైనా గెలవాలని నియమాలను, ధర్మాలను కంప్లీట్గా పక్కన పెట్టేసినప్పుడు అలా సాధించిన విజయాన్ని నిజంగా ధర్మబద్ధమైన విజయం అనగలమా? ఇంతటి భారీ మూల్యం చెల్లించి పొందిన ఆ గెలుపు నిజమైన గెలుపేనా? ఆనాటి ఆ కురుక్షేత్ర వ్యూహాలు అన్నీ నేటికే మనకి వదిలి వెళ్లిన అతిపెద్ద ప్రశ్న ఇదే. ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మా వీడియో మీకు నచ్చుంటే దయచేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకు లైక్ ఇవ్వండి, అలాగే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మీ